హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఆలు వంకాయ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఆలు వంకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి తాలింపు గింజల్ని వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, అలాగే కట్ చేసుకున్న 3 లేదా 4 పచ్చిమిర్చి ముక్కల్ని, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకొని ఆ ఉల్లి తరుగును కూడా వేసి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకును వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును వేసి ఒకసారి కలిపి తర్వాత ఇందులో బంగాళాదుంప ముక్కల్ని వేసి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ బంగాళాదుంప ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా బంగాళాదుంప ముక్కలు సగం మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, 2 మీడియం సైజు ఉన్న టమాటోస్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో వంకాయ ముక్కల్ని, టమాటో ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇలా వంకాయ ముక్కలు, టమాటో ముక్కలు మగ్గిన తర్వాత ఇందులో అరకప్పు దాకా నీళ్ళని పోసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. కావాలంటే కొద్దిగా గరం మసాలాని కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ గరం మసాలాని వేయడం లేదు. కొత్తిమీరని వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.